మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే పెద్దమ్మ గదాల దగ్గర అవుతున్నాం. ఈ పెద్దమ్మ గదాలు ఎందుకు జరుపుకుంటారు, ఏంటిది, ఈ పెద్దమ్మ గదాల యొక్క విశిష్టత ఏంది అనేది మనం తెలుసుకుందాం. ఈ పెద్దమ్మ గదాలు ఎక్కడ ఉండదు, ఇక్కడ ప్రత్యేకత, దీని గురించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. బాబు మీ పేరు? రమేష్. ఇది ఏంటిది ఇక్కడ జరిగేది? పెద్దమ్మ గజాలు ఆ సంవత్సరం కోసం మేము జరిపించుకుంటాం. మేము ఓకే, ఎందుకోసం? ఆడది కోసం మాకు తీర్థాలు వేసుకుంటాం. తీర్థం ఇట్లనే ఇప్పుడు దొరికేటి దేవునికి మాకు. ఓకే, ఎందుకోసం జరుపుకుంటారు ఇది? సంవత్సరం అయితే తీర్థాలు ఆడదికి ఒకసారి మేము తీర్థాలు పోతాం కదా, అట్లా ఓకే తీర్థాలు పోతాం మేము. ఆడదికి ఒకసారి సంవత్సరం ఒకసారి గదాలు పట్టుకుంటాం. వర్షం ఆడ గురించి మనకు బతుదేరు గురించి అంతేం లేదు. ఓకే, వర్షం కొట్టి మంచిగా అంత సుభిక్షంగా ఉండాలని చెప్పి జరుపుకుంటాం మేము. ఇప్పుడు దీనిలో ఏమేం చేస్తారు మీరు? ఏమేం చేస్తారు స్టార్టింగ్ నుంచి? బోనం ఆడతాం మేము. పెద్ద బోనం ఆడతాం, దేవుడి గొంచ పోతాం, ఆడ మేకలకు పోతాం, చేసుకుంటాం వస్తాం. ఓకే, దానికంటే తీర్థం పోయే ఒక రోజు ముందు మీరు పెద్ద గదాలు పట్టుకుంటాం. రేపు ఒక పొంటి తిరుగుతాం. ఒక పొంటి తిరిగాక మళ్ళీ తర్వాత మేము రేపు మళ్ళీ పొద్దుగంగా మేకలు కోసుకుంటూ తీర్థాలు పోతాం అట్లా. అంతే. ఓకే, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దింపుతారు? ఎంతసేపు దింపుతారు? ఈ 2 రోజులకి మన సాంచి ఒక పొంటే ఇలా పొద్దున్నాకనా, రేపు ఒక పొంటే. ఒక పొంటి ఏంటంటే ఒకటేంటంటే మళ్ళీ అందరు బోనాలు బేలు ఎత్తుకొని కూడిపోతాం మేము అట్లా. మొత్తం వర్షాలు రాష్ట్రం అంతా మొత్తం అందరికి వడలనే పద్ధతి గురించి మనం చేసే దేవుని గురించి ఎంత చెప్తాం మనం. ఓకే, ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు? మొత్తం 2 రోజులు దింపుతారు. మొత్తం 2 రోజులు. ఇలా పొద్దున్న దాకా తిరుగుతాం. రేపు ఒక పొంటే ఒకటి దాకా. ఒకటైందా అందరూ తీర్థాలు పోతాం అట్లా. ఓకే, ఇప్పుడు ఇంటింటికి వెళ్తారు కదా? ఇంటిని తిరుగుడే. ఓకే, ఏం చేస్తారు వాళ్ళు ఇంటింటికి వెళ్ళినప్పుడు? 10 రూపాయలు ఇస్తారు, 5 రూపాయలు ఇస్తారు, ఇచ్చిన బియ్యం పెడతారు, ఇంత నూనె వస్తారు, అంతే. ఏం లేదు. మళ్ళా పెద్ద దేవునికి బోనానికి పెద్ద గదాలకి ఏం చేస్తారు? పెద్ద గాలు మల్లాడ పెట్టి అంటారు, బోనం అంటారు. ఇంటింటికి వెళ్తారు కదా పెద్ద గదాలకు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంట్లో ఏం చేస్తారు? పెద్ద గదాలకు ఏం చేస్తారు? నీళ్లు వస్తున్నారు కదా, అది వాళ్ళకి దేవుని పొట్టి పెడతాం, అల్లితే పెడతాం, అంతే. ఏం లేదు. అలా దానికి నీళ్లు వస్తే తానం చేపిస్తారు పెద్ద గదా బొట్టు పెడతాం. వాళ్ళు బియ్యం పెడతారు, నచ్చిన 10 రూపాయలు ఇస్తారు, 50 రూపాయలు ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారు. అదొక దినమని కృషి కొద్ది. అవి దేవునికి. అవి ఓన్లీ అది ఇక్కడనే ఉందా, ఇక్కడ ఎక్కడనే ఉందా? మా ముద్రాజు తెనుగోలు అంతా మానలే ఉంది. మరి సంవత్సరానికి ఒకసారి అంటే చేసుకుంటూ వేరే ఊళ్ళో చేసుకుంటారు, కానీ గజాలు అన్నది ఎక్కడ లేదు. మరి ఒక విశిష్టత. ఎట్లా అవి అంటే పెద్ద గదాలని ఎట్లా తయారు? వెనకట ముసలోళ్ళు చేసినాయి అవి. ఇప్పుడు మనం పరస్పరం మనకి ఏం తెలుస్తుంది కదా. ముసలోళ్ళు చేసిర్రు, అప్పటి నుంచే మీకు ఆనం అవుతుంది. అట్లా అప్పటి మేము చేసుకుంటున్నాం అట్లా. ఎప్పటి నుంచి ఆనం అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.